అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్యా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతిన్యాన్యత్ర సంశయః. ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కవిం పురాణమనుశాసితారం అరోరణీయాం సమనుస్మరేద్యః సర్వసదాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమనః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము గలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరయుక్త్యుక్తః తమాహుం పరమాంగతిం యం ప్రాప్య వనివర్ధంతే తద్ధామ పరమం మమ. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మము శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము. శుక్లకృష్ణే గతి హేతి జగతః శాశ్వతీమతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. జగత్తునందు శుక్లకృష్ణములనేటి రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి మార్గమునందు జన్మరాహిత్యము, రెండవ దాని యందు పునర్జన్మము కలుగుచున్నది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేన యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్యా యోగీ పరం స్థానముపైసితాద్యం. యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పత్రయే పునస్తాని కల్పాదం విసృజామ్యహం. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులను నా యందు లీనమగుచున్నవి. మరల కల్పాది యందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. అనన్యా చింతయంతో మాం ఏ జనా పద్యుపాసతే అనన్యా చింతయంతో మాం యో జనా పచ్యుతాపతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వదామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండును అట్టి వాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యు ప్రవృతం అస్నామి ప్రియతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు మామే వైద్యసి యుక్తేన ఆత్మానం మత్పరాయణః. పార్థ, నా యందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడువై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజగృహి యోగములు సమాప్తం. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః ఏషాం లోకాం ఇమాం ప్రజాః. కశ్యపాది మహర్ష సప్తకము, సనక సనందనాదులు, స్వయంభువాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించెను. మచ్చిత్తా మద్గత ప్రాణాః మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి పరమంతి చ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమాభావమెరింగి ఒకరినొకరు ఉపదేశము గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాయ స్థితః అహమాదిత్యమద్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనస్సుందున్న పరమాత్మ స్వరూపుడును నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనస్యాస్కి భూతానామస్తి చేతనా. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయాతామహం మృగాణాం చ మృగేంద్రోణాం వైనతేయశ్చ తపక్షిణం. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. యద్వద్విభూతే మత్సత్వం శ్రీమదూర్ఛితమేవ వా తత్తదేవాన గచ్చత్వం మమ తేజోంచ సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభావములనే సంభవములు.